బాలు కొంతమందిని ఆటోలో అలా తీసుకుని వస్తూ ఉంటాడు. ఇక ఒక ఆవిడనైతే పూలతో కలిపి ఆవిడని తీసుకుని వచ్చి అక్కడ దించేసి ఆవిడ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. అలా బాలు ఆటో నడపడం చూసి మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈయన ఆటో నడుపుతున్నారేంటి, కారు ఏమైంది, అయినా ఇతను కారులో రాకుండా ఆటోలో ఎందుకు వచ్చారని చెప్పి మీనా ఈ విషయం అంతా కూడా ఇంట్లో చెప్తుంది. ఇక బాలు రాగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఇలా రారా రా అంటూ మంచం నిలబెట్టి బోన్లో నిలబెట్టినట్టు నిలబెట్టి, ఇప్పుడు చెప్పరా కారు ఎందుకు అమ్మేశావు, కారు అమ్మేసి డబ్బులు నువ్వు పర్సనల్గా దాచుకున్నావు కదరా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఈ విషయం తెలిసి అక్కడ ఉన్న సత్యం కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే కారు మొత్తం అమ్మేసి డబ్బులన్నీ కూడా వీడే దాచేసుకున్నాడండి అని చెప్పి ప్రభావతి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రోహిణి ఇలా అంటూ ఉంటుంది, కారు ఎందుకు అమ్మేస్తాడు, ఎందుకంటే ఆ కారు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి మరి మామయ్య గారు కొనిచ్చారు కదా, అలాంటిది ఆ కార్ని ఎలా అమ్ముతారు బావగారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే అవునరా నువ్వు నిజంగానే కారు అమ్మేశావా, వీళ్ళన్న మాటలు నిజమేనా అని చెప్పి సత్యం అడుగుతూ ఉంటాడు. దాంతో బాలు అయితే తలదించుకొని తప్పని పరిస్థితుల్లో తప్పలేదు నాన్న అమ్మేశాను అని చెప్పి అంటాడు. అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న మీనా అయితే అలా చూస్తూ ఉంటుంది. ప్రభావతి బాలు దగ్గరకు వచ్చి ఎందుకురా ఇప్పుడు కారణం చెప్పు, ఎందుకు అమ్మేశావో చెప్తావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో బాలు అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అది చూసి సత్యం అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక బాలు అయితే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి ఎలా తెలిసింది, అసలు ఎవరు చెప్పుంటారని చెప్పి చాలా కోపంగా ఉంటాడు. ఇక మీనా అయితే ఇతనికి కారు అమ్మవలసినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.